ఉస్తాద్ సినిమా ఓపెనింగ్ డే 1 సుమారు 31.5 కోట్లు కొల్లగొట్టింది. కానీ ఓజీ అంత మాత్రం కాదు, ఎందుకంటే దానికి హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. డే 1 90 కోట్లు టచ్ చేసింది. ఇక హరహర వీరమల్లు అంటవా, అది కూడా బానే చేసింది. డే 1 కి సుమారు 44 కోట్లు సాధించింది. ఓజీ విషయంలో అయితే దానికి క్రేజ్ మామూలుగా లేదు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త తరహా యాక్షన్ సినిమా చేస్తుండటం, ట్రైలర్ పాటలు బాగా క్లిక్ అవడంతో అంచనాలు పెరిగిపోయాయి. అందుకే డే 1 అంత పెద్ద కలెక్షన్ వచ్చింది. ఉస్తాన్ భగత్ సింగ్ విషయానికొస్తే దీనికి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. దీనికి తోడు ధురంధర్ 2 అనే పెద్ద బాలీవుడ్ సినిమాతో పోటీ పడాల్సి వచ్చింది. మసాలా ఎంటర్టైనర్ అయినప్పటికీ ఆ సినిమా ప్రభావం పడింది. ఇదిగాక గబ్బర్ సింగ్ లాంటి పాత సినిమాతో పోల్చి చూడటం వల్ల కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయిండొచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ సుమారు 150 కోట్లు అని టాక్. మరి అంత బడ్జెట్ దాటుతదా లేదా అన్నది చూడాలి. ఇప్పటికైతే పరిస్థితి కొంచెం టఫ్ గానే ఉంది, ఎందుకంటే మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. పైగా ధురంధర్ 2 పోటీ కూడా ఉంది. చూద్దాం లాంగ్ రన్ లో ఏమవుతుందో. మీలో ఎంతమందికి ఈ సినిమా నచ్చిందో వాళ్ళు ఫటాఫట్ లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి మీకు ఏది బాగా నచ్చిందో. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.